వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టూరిజం రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందని, భారతదేశంలో చూడాల్సిన ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఒకటని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఏమిటి ఆంధ్రప్రదేశ్లో అంత గొప్ప టూరిజం ప్లేసెస్ ఉన్నాయా అంటే నిజమే, ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉదయాన్నే లేస్తుండగానే సూర్యుని చూడొచ్చు. సముద్ర తీరము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, కొండలు, గుట్టలు, సముద్రంతో పాటు అడవులు, పక్షులు, గుహలు, వారసత్వ కట్టడాలు, పెద్ద చెరువులు, నదులు, కాలువలు, ఒకటేమిటి ఎన్ని చూస్తున్నా తనివి తీరని ప్రదేశం ఆంధ్రప్రదేశ్. ఇంకా కళలకు పుట్టినిల్లు. భరతనాట్యం కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో ఆవిర్భవించి దేశమంతా పాకింది. కళలకే కాదు, ఇంకా చాలా ప్రదేశాలకు అంటే రాజరిక వ్యవస్థ గుర్తులు కూడా ఇప్పటికీ కొండపల్లి కిల్లా, రాజరిక నిర్మాణ భవనాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ మనం చూడవచ్చు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అలా ప్రతి ప్రదేశాన్ని, నల్లమల అడవులు చూడగానే ఒక గొప్ప అనుభూతినిస్తాయి. అందులో ఉండే పక్షులు కానీ, జంతువులు కానీ, నల్లమల అడవి మధ్యలో నుంచి శ్రీశైల శిఖరం వరకు జస్ట్ వెహికల్స్లో ప్రయాణిస్తూనే అటు ఇటు చూసేటువంటి ప్రయాణికులు ఆ ఆహ్లాదాన్ని, అక్కడ ఉన్నటువంటి అడవులు, ఆ చిత్ర విచిత్రాలను చూసి ఎంతో ఆనందిస్తారు. అట్లాగనే ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు కలిపి నల్లమల అడవుల్లో కొన్ని ప్రదేశాలను టూరిస్టులు చూడటానికి అనుమతిచ్చింది. అక్కడ పులులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఇతర జీవరాశులన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద సెలయేళ్ళు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడాను నల్లమల అడవుల్లో చూడవచ్చు. నల్లమల అడవి మధ్యలో నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు కృష్ణా నది ప్రవాహం ఏకంగా ఎప్పుడూ పారుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తే ఇంకొకటి కూడా, కొండ ప్రాంతాలలో ట్రెక్కింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది క్రీడాకారులు కూడా ట్రెక్కింగ్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్న చర్యలైతేనేమి, సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి నదులు, సముద్రాలు, తీర ప్రాంతాలను తిలకించేటువంటి ప్రజలు ఎంతో ఆహ్లాదాన్ని పొందుతారు. ఈ వివరాలను ఇప్పుడు క్లియర్గా ఒకదాని గురించి ఒకదాన్ని తెలుసుకుందాం. ప్రకృతి ఒడి అంటే, ప్రకృతి అనగానే మనకు గుర్తొచ్చేది సహజంగా అడవులు, గుట్టలు, కొండలు, సముద్రాలు, అంటే తీర ప్రాంతము, ఇదంతా కూడాను ప్రకృతి అనగానే మనకు గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సౌందర్యం యొక్క నిజమైన రూపం ఇక్కడ కనిపిస్తుంది. అరకు వ్యాలీ, కాఫీ తోటలు, జలపాతాలు, ఆదివాసీ సంస్కృతి కలిసిన హిల్ స్టేషన్స్, ఆంధ్ర కాశ్మీర్గా ఈ ప్రాంతం అంతా కూడాను ప్రసిద్ధి చెందింది. ఇంకా లంబసింగి -5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంటుంది. ఏపీలోని కాశ్మీర్ చల్లని వాతావరణం, మేఘాలు, యాపిల్ తోటలతో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఇక మారేడుమిల్లి, పాపికొండలు, కురుపాం అటవీ ప్రాంతాలు, దట్టమైన అడవులు, ఆనందదాయకమైనటువంటి ట్రెక్కింగ్ మార్గాలు ఇక్కడ ఉంటాయి. నల్లమల అడవులు, హార్స్లీ హిల్స్, అటవీ సాహసాలు, వన్యప్రాణులు, అందమైన హిల్ లేఅవుట్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. కొల్లేరు, పులికాటు సరస్సు పక్షుల స్వర్గం ఇది. బోటింగు, సహజ సౌందర్యం. కోనసీమను తీసుకుంటే గోదావరి నది, కృష్ణా నదుల మధ్య ఆకుపచ్చ ద్వీపాలు, దేవాలయాలు ఎంతో ఆత్మీయంగా మనకు కనిపిస్తాయి. ఇక జలపాతాలు, రిజర్వాయర్లను మనము పరిశీలిస్తే నీటి అందాలు, జలపాతాల సంగీత పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటాయి. కొత్తపల్లి, రంప, తలకోన,
ఎత్తిపోతల పథకాలు, అందమైన నీటి ప్రవాహాలు, సాహసికులకు ఇష్టమైనటువంటి స్థలాలు. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలోని ఖమ్మం చెరువు, తాడిపూడి రిజర్వాయర్లు నీటి నిర్మలత, బోటింగు, పిక్నిక్ స్పాట్లుగా ఉన్నాయి. అలాగే వన్యప్రాణులకు సంబంధించి మనం ఒకసారి చెప్పుకోవాలంటే పక్షులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటివి. కంబాలకొండ, గోరింక మడ, అడవి జంతువుల ట్రెక్కింగ్ సహజ వాతావరణాన్ని తలపిస్తాయి. నేలపట్టు, ఉప్పలపాడు పక్షి సంరక్షణ కేంద్రాలు వేలాది పక్షులు, ప్రత్యేకించి ఫ్లెమింగోలు పక్షి ప్రేమికులకు ఇది ఒక గమ్యస్థానం. ఇక చారిత్రక ప్రదేశాలు, సాహస యాత్రల గురించి మనం తెలుసుకోవాలంటే చరిత్ర, సాహసం కలిపిన అద్భుత ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడొచ్చు. బొర్రా గుహలు, బెలూమ్ గుహలు, ఇవి పురాతన గుహలు, స్టాలగ్మైట్ ఆకృతులతో ఉన్నటువంటి గుహలు. సాహస యాత్రకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇక గండికోట, గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా అని కూడా దీన్ని పిలుస్తారు. పెన్నా నదిలోయ, అద్భుతమైనటువంటి కొండలు, ఫోటోగ్రాఫర్ల స్వర్గం. కొండపల్లి కోట, చంద్రగిరి, గుత్తి కోటలు పురాతన కోటలు. ఇవి చారిత్రక వైభవాన్ని కలిగినటువంటి కోటలు. ఇక్కడ కూడా ట్రెక్కింగ్ జరుగుతుంది. అలాగే తీర ప్రాంతాలు, విశాల సముద్ర తీరాలు, బీచ్లు రిలాక్స్ కోసం ఎంతో ప్రధానమైనవి, ముఖ్యమైనవి. ఋషికొండ, సూర్యలంక, కొత్తపట్నం బీచ్లు స్వచ్ఛమైన ఇసుక, సముద్ర అలలు సూర్యాస్తమయంలో వీక్షిస్తే నిజంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చెప్పటానికి వీల్లేదు. విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలు, కాకినాడ హోప్ ఐలాండు, అపూర్వ సహజ ఆకృతులు. వీటిని చూస్తుంటే నిజంగా అలాగే నిలబడిపోవాలనిపిస్తుంది. 5 శతాబ్దాల పాత తిరుపతమ్మ మర్రిమాను కూడా ఉంది. గిన్నిస్ రికార్డు గావించిన ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి చెట్టు ఇది. ఆధ్యాత్మిక, శాంతి, భక్తి స్థానాలకు ఎంతో ముఖ్యమైనవి. తిరుమల, శ్రీశైలం, కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం, కాళహస్తి మొదలైన ప్రసిద్ధ ఆలయాలు లక్షలాది భక్తులను ఆకర్షించే పుణ్యక్షేత్రాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వ కట్టడాలు కూడా చాలా వరకు ఉన్నాయి. పురాతన వారసత్వ కట్టడాలు ఈ ఆర్కిటెక్చర్ అద్భుతాలను ఇవి చూపిస్తాయి. లేపాక్షి ఆలయం విశ్వకర్మ శైలి, అద్భుతమైన శిల్పకళతో కూడుకున్నటువంటిది. అమరావతి మహాచైత్యం, బావికొండ బౌద్ధ స్మారకాలు, బౌద్ధ స్మృతికి అమరావతి ఎంతో గొప్పదైనటువంటి ప్రాంతం. పురాతన చరిత్రకు ఇవి సాక్ష్యాలు. ఇంకా ప్రత్యేక ఆకర్షణలు కావాలంటే విభిన్నమైనటువంటి, అపురూపమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రైల్వే వంతెన, గోదావరి మీద అతి పొడవైనటువంటి వంతెన. ఈ వంతెనను చూస్తూ అలాగే నిలబడిపోవాల్సిందే. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని కూడా మనం చెప్పొచ్చు. కోనసీమ దిండి, ఇది అందమైన ద్వీపాలు, నదీ తీరాలతో కలిసి ఉంటుంది. ఇక వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఓరవకల్లు రాక్ గార్డెన్ మొదలైన వాటి గురించి చెప్పాలంటే వైవిధ్య భరితమైనటువంటి ప్రత్యేక ఆకర్షణలు ఇందులో కనిపిస్తాయి. ఈ నీతి ఆయోగ్ నివేదిక అన్ని స్థలాలను హైలైట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి అందాలను అనుభవించాల్సిందంటే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందేనని, పర్యాటకులకు ఇది అద్భుతమైన గైడ్గా ఉంటుందని చెప్పేసి చెబుతోంది. ఇక తినుబండారాలకు సంబంధించి రుచులు, లేదు ఉత్సవాలు, కళలు, వీటికి సంబంధించి తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో పులిహోరకు ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. పూతరేకులు, కాజా, పెసరట్టు, గోంగూర పచ్చడి, ఆంధ్ర చికెన్ కర్రీ వంటి వంటకాలు ఎంతో బాగుంటాయి. తిరుమల బ్రహ్మోత్సవాలు, ఫ్లెమింగో ఫెస్టివల్, కోనసీమ సంక్రాంతి సంబరాలు, మంగళగిరి, వెంకటగిరి,
చీరలు, కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక కళ ఆకృతులు వంటి సాంస్కృతిక వైభవాన్ని కూడా ఈ నివేదికలో వివరంగా తెలియజెప్పింది. మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశంపై మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో గొప్ప టూరిజం ప్రాంతంగా గుర్తించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.